ఓకే నెక్స్ట్ క్లియరా యా అన్న. ఇప్పటివరకు అయితే ఓకే. కానీ ఒక్కటి ఇక్కడ నాకు కావాలి, జర్నలింగ్ ఫైల్ సిస్టమ్స్ అంటే ఫాస్ట్. యా ఎక్స్ఎఫ్ఎస్ లాంటిది. యా ఓకే ఇది ఏంటంటే దే ఆర్ ఫాస్టర్. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ జర్నలింగ్ ఫైల్ సిస్టమ్? ఈ సొల్యూషన్ నేను మీకు ఇస్తాను కానీ మీ ఇష్టం. ఓకే మీరు మీరు నేర్చుకుంటారా లేకపోతే నాది బల్లగుద్ది కాపీ కొడతారా, మీరు బాగుపడతారా అనేది మీ ఇష్టం. ఓకే ఆల్ రైట్ యా అన్న, ఇస్తాను. ప్రాక్టీస్ చేస్తాం అన్న. జర్నలింగ్ ఫైల్ చూసి ప్రాక్టీస్ చేసి వచ్చాక అది పెట్టుకోండి. మీ బతుకు తెరువులు, మీ తల్లిదండ్రుల భవిష్యత్తు, మీ భవిష్యత్తు అందరిది దాంట్లో ఉంటుంది అని కొంచెం గ్రహించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. ఓకే ఓకే అన్న. యా సో అన్న. ఇక్కడ జర్నలింగ్ ఫైల్ సిస్టంలో ఓకే యూ గాట్ ఇట్ రైట్. ఓకే ఫినిష్డ్. ext2 ext3 ext4 and xfs. ఓకే ఫోర్ అండ్ XFS అనేసి ఇక్కడ ఉంది. ఓకే ఫైల్ సిస్టమ్ ఫార్మాట్ కమాండ్స్ మనకి తెలిసిపోయింది. ఓకే నెక్స్ట్ వచ్చేసి స్వాప్ వాల్యూమ్స్. జర్నలింగ్ ఫైల్ సిస్టమ్ రైట్. ఓకే దట్ ఇస్ ఇట్. ఆల్రైట్ యా యా అన్న. నెక్స్ట్ స్వాప్ వాల్యూమ్స్ అనేది ఇక్కడ ఉంది. ఫైల్ సిస్టమ్ చెక్ కమాండ్స్ లో మనకి తెలిసిపోయినాయి ఏమేమి ఉన్నాయి అనేది. ఓకే యా నెక్స్ట్ స్టోరేజ్ మేనేజ్మెంట్ అండ్ పార్టిషన్స్ లో మనం FDisk GDisk అది పెట్టాము. ఓకే దాని తర్వాత కొన్ని చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మనం నేర్చుకోవాలి. అదే చూస్తున్నాను. FDisk GDisk పార్టెడ్ గురించి ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? నో అన్న. GID తోటి పార్టిషన్ చేయొచ్చు, లేబుల్ తోటి చేయొచ్చు, లేకపోతే స్లాష్ దీంతోటి మౌంట్ -a పెట్టాలి. ఓకే యా వేరియబుల్. క్లియరా? వేరియబుల్ కూడా. వేరియబుల్ MK లేబుల్, MK పార్ట్, MK లేబుల్ ఒకటి, MK పార్టీషన్ ఒకటి. ఓకే ఆల్ రైట్. FDisk అనేది ఇక్కడ ఉంది. గ్రాఫికల్ ఆప్షన్స్ లో ఈడ ఉంది ఫార్మాట్, ఎడిట్ పార్టిషన్, డిలీట్ పార్టిషన్. ఆల్ రైట్ నెక్స్ట్ వచ్చేసి పార్టెడ్ ఆప్షన్స్ ఉన్నది. MK పార్ట్, FDisk, Q కమాండ్. యా నెక్స్ట్ స్టాండర్డ్ ఫార్మాటింగ్ ఫైల్ సిస్టమ్ లో ext, ext2, ext4 ప్రాక్ స్వాప్స్ ఫైల్ సిస్టమ్. జర్నలింగ్ ఫైల్ సిస్టమ్స్ అనేది మనకు తెలుసు బేసికలీ. ఏంటి జర్నలింగ్ ఫైల్ సిస్టమ్ అన్నప్పుడు? ఫాస్టెస్ట్ ఫైల్ సిస్టమ్. Journaling file system is the fastest file system which is used to do this. ext2, ext3, ext4, XFS. ఓకే నెక్స్ట్ స్వాప్ వాల్యూమ్స్. స్వాప్ వాల్యూమ్స్ ఇప్పుడు మనం ఇంకా చూడలేదు, చేస్తాం మనం. ఓకే చూసాం. ఓకే ఫైల్ సిస్టమ్ చెక్ కమాండ్స్. కొన్ని బేసిక్ ఫైల్ సిస్టమ్స్ అండ్ డైరెక్టరీస్ అనేది ఉంది కదా. ఓకే ETCFS ట్యాబ్లో మెయిన్ థింగ్ కావాల్సింది ఏంటి అంటే కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే ఫస్ట్ ఏంటి అంటే మీరు అడిగినప్పుడు క్వశ్చన్. ఓకే ఇది బై హార్ట్ కుట్టకండి కానీ ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకోండి. ఓకే ఏ ఆర్డర్ అనేది మనము డాక్యుమెంటేషన్ చూస్తానంటే రెఫర్ టు డాక్యుమెంటేషన్. రైట్ క్లియర్? అర్థమైందా? రెఫర్ టు ద డాక్యుమెంటేషన్. 1 డివైస్ అనేది ఏంటి, లైక్ ఏదైతే మనం ఫార్మాట్ క్రియేట్ చేస్తున్నాము. ఓకే ఓకే నెక్స్ట్ 2 వచ్చేసి మౌంట్ పాయింట్. మౌంట్ పాయింట్ అన్నప్పుడు ఏంటి? డైరెక్టరీ విచ్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్. ఓకే ఫైల్ సిస్టమ్. ఫైల్ సిస్టమ్ ఫార్మాట్. ఫైల్ సిస్టమ్ ఫార్మాట్ ఏవేవి? XFS, ext2, ext4, ఓకే MS DOS, NFS, స్వాప్.
ఇవి చాలా ఉన్నాయి ఇంకా, కానీ ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. XFS అండ్ ext2 ext4 ఆర్ జర్నలింగ్ ఫైల్ సిస్టమ్స్. ఓకే, Okay. Yeah. జర్నలింగ్ ఫైల్ సిస్టమ్స్. నెక్స్ట్ డంప్ వాల్యూ. డంప్ వాల్యూ అన్నప్పుడు విచ్ ఫైల్ సిస్టమ్స్ నీడ్ టు బి డంప్డ్, 0 or 1. ఓకే, ఈ డంప్ వాల్యూ అనేది నేను కూడా వెరిఫై చేయాలి. ఓకే, 0 or 1 ఫర్ మీ టు ఇన్వెస్టిగేట్. ఓకే, Okay. నెక్స్ట్ ఏంది, ఫైల్ సిస్టమ్ చెక్ ఆర్డర్. లాస్ట్ ఇది మీరు అడిగింది కదా నంబర్స్ ఏంది అనేది. ఓకే, 0 or 1. నెక్స్ట్ ఏంది, ఫైల్ సిస్టమ్ చెక్ ఆర్డర్. డిఫాల్ట్ కూడా కొట్టాలి కదా సార్. Huh? డిఫాల్ట్ File తర్వాత system- కదా సార్ 00 వచ్చింది. ఫైల్ సిస్టమ్ అరే ఉండరా, ఫైల్ సిస్టమ్ చెక్ ఆర్డర్. అరే శంకర్ గారు కాల్ ఎప్పుడైందిరా మనిషి. ఆడు మిస్ అవుతుండ్రా పాపం. Hello, Shankar. Arey, Shankar, you can even join now, man, because even though we are completing, it will be very good experience. Acha, outside. But please do watch the video because it helps you even maintain your own computer by formatting and isolating your projects to different directories, different logical partitions. Okay, very, very good class because I never understood what a partition is, how to make a disk partition, how to create a file system. Very good thing. Okay, all right. I'll give the video. Next class you will be coming, right, Shankar? Because we are holding off on AWS because I don't want you to lose out. Okay. But we are continuing Unix admin, which you can watch. Okay, all right. But all right. No. So dump E2FS వచ్చేసింది. ఫైల్ సిస్టమ్ చెక్ ఆర్డర్ ఎంత వచ్చింది రాయిడా? ఫైల్ సిస్టమ్ అన్నప్పుడు డిటర్మిన్స్ ది ఆర్డర్ ఇన్ విచ్ determine the order in which the file systems have to be checked. Okay, Yeah. No. file systems have to be checked. Okay, have to be checked. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఆడ రూట్ డైరెక్టరీలో, ఇక్కడ ఏముంది, ఇక్కడ రూట్ డైరెక్టరీ should be set to 1 and other file systems root directory ki 1 పెట్టండి always. Hello. Yeah. No. Yes, sir. And other should be set to 2. If you don't want the check to run, it is 0. Amy. Yes. Sir. Okay. Yeah. ఈ దీంట్లో అన్ని పాయింట్స్ క్లియర్ అయ్యాలి. ఆర్డర్, okay, always refer to. Okay, we have 3 different labels. Okay, the first one can be device or it can be UUID. Okay, it can be got by the dump E2FS ఇంకోటి ఏంది dump E2FS. నెక్స్ట్ ఇంకోటి ఏందిరా LSBLK. ఇంకోటి Yeah, this one అన్న మన ఇది DF-H. FSCK and FSCK. All right, yeah, okay. It can be got by dump E2FS, LSBLK and FSCK. Mount point directory which is being created, file system format XFS, ext2, ext4, MS-DOS, NFS, ext. They are all journaling file system. Okay, dump value అన్నప్పుడు ఇక్కడ ఏంటి, 0 or 1. Dump value is simply equal to 0 or 1 for me to investigate what it means. Amy. Okay, clear? Yes, sir. All right.
File system check order అన్నప్పుడు in which the file systems have to be checked determines the order in which the file systems have to be checked. Root directory should be set and other should be set to 2. If you don't want to check, you have to run it as 0. Okay? Yeah. ఇక్కడ ఒక్కటి చాలా ఇంపార్టెంట్, ఈ డిఫాల్ట్స్ అనేది ఏంటి అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇంకోటి UUID కెన్ ఆల్సో బి గాట్ బై LSBLK, FSCK, dump2fs and bilk ID, block ID. Okay, all right, Yeah. clear? Yes or no? Okay, block ID. Okay, block ID. నెక్స్ట్ ఇక్కడ XFS admin అనేది dump2fs బదులు ఈ XFS admin అనేది XFS admin కూడా ఒక కమాండ్. ఈ కమాండ్స్ మనము అన్ని నేర్చుకోవాలి, ఎందుకంటే ప్రాజెక్ట్ మధ్యలో ఏది పని చేస్తుందో తెలియదు మనకి. ఓకే, ఒకటి పని చేయదురా అంటే ఆగిపోకూడదు మనం, అర్థమైందా? ఓకే, sudo XFS underscore admin, sudo FS admin -u /device xvdf1. okay, is not a valid XFS file system anta. Sudo XFS admin -u is not a valid XFS file system. అదేంటి? ఓకే, UUID ఆడ కూడా రావచ్చు. ఓకే, ఇప్పుడు లేకపోతే XFS admin తోటి ఇది పెడితే నీకు వేరేవి dump2fs బదులు ఎలా ఉందో ఏది లేదా. XFS admin ఇంకా వేరే ఆప్షన్స్ చూద్దాము. ఓకే, XFS admin -help. ఓకే, sudo XFS underscore admin -l /device /xvdf2. ఓకే, లేబుల్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ p, రైట్? సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు ఇక్కడ E2 లేబుల్ సెట్ చేయాలి. E2 లేబుల్ సెట్ చేయలేదు. ఇక్కడ ఏమున్నాయి, ఇవన్నీ అన్ని ఆప్షన్స్ వాడదాం, ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో sudo XFS underscore admin, right? Okay, all right, XFS. Yeah. అదే నెక్స్ట్ dump2fs అయితే ఇక్కడ అయిపోయింది. ఓకే, sudo dump2fs is simply equal to grep2. ఓకే, all right, sudo dump2fs అనేది మనం క్లియర్గా అయిపోయినాం. నెక్స్ట్ మౌంట్ కమాండ్ ఏంది? ఇట్ కెన్ బి యూజ్ టు మౌంట్, ఓకే, 2 different ways. ఓకే, కమాండ్. హలో రిషి, వింటున్నావా? వింటున్నాను సార్. ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి బిడ్డ, ఎందుకంటే నువ్వు అసలే హ్యాకర్ అవుతా అంటున్నావు. సో ఫస్ట్ ఎలా పని చేస్తుందని తెలియకపోతే ఏం హ్యాక్ చేస్తావు, చేయలేవు కదా. నువ్వు వెళ్తా అన్నావు కదా, వెళ్ళు. నువ్వు వెళ్తున్నావా? వాయిస్ కట్ అయితే హలో, వాయిస్ కట్ అవుతుంది. mount -a will mount from etc f tab, from etc fs tab. okay, from next in the sudo mount -o remount /o, ro in the read only. ఓకే, ఈ తర్వాత చెప్తాను. ఓకే, -o remount అనేది ఏంటంటే విల్ మౌంట్, -o remount అని పెడితే ఏంటంటే విల్ మౌంట్ వితౌట్ రిమౌంట్ అనేది ఏంటి? -o ఆప్షన్ రిమౌంట్ అనేది ఇట్ విల్ అన్మౌంట్ అండ్ మౌంట్ అగైన్ అనుకుంటా. ఓకే, విల్ అన్మౌంట్ మౌంట్ అగైన్. రీబూటింగ్. అన్ని ఆప్షన్స్ బై హార్ట్ చేయకూడదు, కానీ ఏమి ఫీచర్స్ ఉన్నాయని బై హార్ట్ అయితే చేయాలి. ఓకే,
Yes, అంటే sir. you need to know that it can be done without this one అనేసి ఓకే will be done mount minus o remount will be done without remounting. Okay, next లూప్ అనేది ఈడ ఉన్నది మోర్ మౌంట్ సిస్టమ్ ఆప్షన్స్ మోర్ ఫైల్ సిస్టమ్ మౌంట్ ఆప్షన్స్లో ఇది చాలా నేను చెప్తున్నా. ఓకే, ఇవి చాలా కేర్ఫుల్గా బైహార్ట్ అట్లీస్ట్ బైహార్ట్ చేయకుండా ఏంటి మీనింగ్ అని మీకు తెలియాలి. ఓకే, క్లియరా? యా అన్న. ఓకే, సో ఏసింక్ అంటే అసింక్రనస్. ఏసింక్ అనేది ఏంటి? ఈక్వల్ టు asynchronous read and write. Asynchronous read and write. Next వచ్చేసి asynchronous read and write a time auto defaults. Next a time అన్నప్పుడు is equal to access time. Okay, will be updated whenever inode is accessed. చెప్పిన కదా inode అంటే ఏందో అనేది. ఓకే, ఆటో అంటే కెన్ బి మౌంటెడ్ విత్ -a ఆప్షన్. ఓకే, ఆటో అంటే ఓకే. సో డిఫాల్ట్స్ ఇంకోటి ఉండవు. సో డెవ్ అన్నప్పుడు డెవ్ అంటే ఏంది? డివైజెస్, యాక్సెస్ టు డివైజెస్, కన్సోల్స్, బ్లాక్ డివైజెస్. ఓకే, యా ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెక్ అనేది ఎక్సెక్ అన్నప్పుడు అలౌడ్ బైనరీస్ టు కంపైల్. ఓకే, ఆల్ రైట్, యా. నెక్స్ట్ ఇవి మనం చూసుకున్నాక ఎక్సెక్ అన్నప్పుడు ఏంటి అంటే టు రన్ ఆన్ ద ఫైల్ సిస్టమ్, అంటే రన్ చేయాలి అంటే టు రన్ ఆన్ ఫైల్ సిస్టమ్. క్లియరా? యా అన్న. ఏసింక్, ఏ టైము, ఆటో, డెవ్, ఎక్సెక్. ఏసింక్, ఆటో, ఏ టైము, డెవ్, ఎక్సెక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నో ఏ టైమ్, అన్ని ఆపోజిట్ అనమాట. నో ఏ టైమ్, నో ఎసింక్, No నో auto. ఎసింక్, నో ఎక్సెక్. ఓకే, నో నో మౌంట్. ఓకే, సార్ నేను 1.5 hours లో జాయిన్ అవుతాను సార్. ఏంటది? బయటికి వెళ్తున్నా సార్, 1.5 hours లో జాయిన్ అవుతా. 1.5 hours వరకు నేను ఉంటామో లేదో సరే వెళ్ళు. ఓకే, SQID అన్నప్పుడు అంటే ఇది నేను తర్వాత చెప్తాను మీకు. ఓకే అన్న. యూజర్ ఐడి అండ్ గ్రూప్ ఐడి బిట్. ఓకే ఓకే, యూజర్ ఐడి, గ్రూప్ ఐడి బిట్స్, SQID. యా యూజర్ అన్నప్పుడు హలో, యా అన్న. యూజర్ అన్నప్పుడు allows non-root to mount. By default, this also sets ఇది allows non-root users to mount అంట. ఓకే, యా అన్న. యూజర్ అన్నప్పుడు allows non-root users to mount. క్లియరా? యా అన్న. To mount this file system. Okay, all right, yeah. యా సో దట్ ఈస్ దేర్. నెక్స్ట్ వచ్చేసి రీడ్ ఓన్లీలు, రైట్ ఓన్లీలు అవి కూడా ఉన్నాయి. ఓకే, ఆర్ఓ అంటే రీడ్ ఓన్లీ. ఓకే. ఆర్డబ్ల్యూ అంటే రీడ్ రైట్. ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఓకే, యా అన్న. yes ఓకే. యూజర్ ఐడి అండ్ గ్రూప్ బిట్స్ అన్నప్పుడు నేను నీకు తర్వాత చెప్తా ఇదేందో. ఓకే, ఎస్ఐడి అండ్ జిఐడి బిట్స్ అంటే. ఓకే, క్లియరా? యా అన్న. ఓకే, సో ఇక్కడ ఏసింక్, ఏ టైమ్, డిఫాల్ట్స్, నో ఏ టైమ్, అండ్ దెన్ దిస్ ఇస్ దేర్. ఓకే, ఆల్ రైట్, యా, దట్ ఈస్ దేర్. నెక్స్ట్ వచ్చేసి సింక్ యూజర్ రైట్. ఓకే, సింక్ అనేది ఏందాడా? సింక్. యా సింక్ అంటే మనకి సింక్రనస్ బదులు సింక్రనస్. సింక్రనస్ ఇది. ఓకే, అంటే సింక్రనస్. యా యా అన్న. కానీ ఈ డిఫాల్ట్స్ అని పెడితే ఏమొస్తాయి తెలుసా మీకు? డిఫాల్ట్స్ లో వాట్ యూ విల్ గెట్
is read write, SUID, devices, exec, auto, ఇంకోటేమో no user. Okay, no user, and async. Okay, ఓకే అన్న యా okay. సో డిఫాల్ట్స్ మీకు ఏమేమి వస్తాయి? SUID అంటే ఏంది ఇక్కడ చెప్పు. అన్న SUID అంటే యూజర్ ఐడి. యూజర్ బిట్స్ లోను గ్రూప్ ఐడి బిట్స్ వస్తాయి. యా నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టున్నా యూజర్ ఐడి అండ్ గ్రూప్ ఐడి బిట్స్ అంటే. యా అన్న చెప్పారన్న. డివి అంటే డివైస్, డివైజెస్ అంటే లైక్ ఎనీ యాక్సెస్ టు ద డివైస్ అనేది /dv లా ఉంటది. ఎక్సెక్ అనేది ఆ ఫైల్ సిస్టమ్ మీద రీడ్ ఇంకా రైట్ అలౌ చేస్తుంది. ఆటో ఒక దగ్గర అలౌ చేస్తుంది. నో యూజర్ ఇంకా నాన్ యూజర్. యా యా ఏమి యా అన్న నో యూజర్, ఇంకోటేమో ఏసింక్. అసింక్రోనస్. యా రైట్. యా సో that is the thing. All right. Yeah. యా అన్న యా See, that is the thing. All right. Okay, clear? యా అన్న So defaults is simply equal to read write. SUID అనేది క్లియర్ కదా, యూజర్ ఐడి సెట్. యూజర్ బిట్స్ అండ్ గ్రూప్ డివైసెస్ అన్నప్పుడు DB మీద సెట్ అవుతుంది. ఎక్సెక్ అనేది అలౌస్ ప్రోగ్రామ్స్ టు ఎగ్జిక్యూట్. ఆటో అన్నప్పుడు సెట్ మైనస్ ఆప్షన్ తోటి మౌంట్ మైనస్ తోటి క్లియర్ అవుతుంది. నో యూజర్ అంటే యూజర్ కెనాట్ డూ ఎ మౌంట్, ఓకే ఓన్లీ రూట్ ఇంకా ఏసింక్. ఓకే, నో యూజర్ అంటే ఓన్లీ రూట్ కెన్ డూ ఎ మౌంట్. ఓకే ఓకే, యా అలౌస్ నాన్ రూట్ యూజర్ ఉన్నాను అనుకో, నో అంటే ఇది బేసికలీ. ఓకే, సో ఎక్కువ క్లియర్ గా మనకు కావాల్సిన ఏంటి అంటే డివైజెస్ ఈజ్ ఫర్ ద డివైస్, ఎక్సెక్ ఈజ్ సింప్లీ ఈక్వల్ టు అలౌడ్ బైనరీస్, నెక్స్ట్ ఆటో, నెక్స్ట్ ఏమో నో యూజర్, దాని తర్వాత రీడ్ రైట్. క్లియరా? ఎస్ అన్న క్లియర్. నెక్స్ట్ వర్చువల్ ఫైల్ సిస్టమ్స్. యా TempFS virtual memory uses both RAM and swap space. Okay. ఓకే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వర్చువల్ ఫైల్ సిస్టమ్స్. యా అన్న ఓకే, నెక్స్ట్ వచ్చేసి వర్చువల్ ఫైల్ సిస్టమ్స్. TempFS ఇవి ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే ఇది దిస్ ఈజ్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు నో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ /proc ఉందనుకో. యా యా ప్రాక్ ఉన్నప్పుడు ఏంటంటే ఫర్ చేంజింగ్ ఇది కొంచెం బై హార్ట్ కొట్టుకోండి ఇప్పటికి, నేను తర్వాత చెప్తాను. ఓకే, TempFS అనేసి ఉంది ఈక్వల్ టు వర్చువల్ మెమరీ అండ్ బోత్ RAM and SSD and swap space. Okay, both RAM and swap space. DevPTS అంటే pseudo terminal devices. Okay, pseudo terminal devices. Okay, all right. Next is sysfs. అన్నప్పుడు ఏంటి, sys డైరెక్టరీలో ఉంటాయి. ఓకే, ఆల్ రైట్. యా sys డైరెక్టరీ. దాని తర్వాత ప్రాక్ అనేది ఏంటి అంటే డైనామికలీ కాన్ఫిగరబుల్ ఆప్షన్స్. ఓకే, డైనామికలీ కాన్ఫిగరబుల్ ఆప్షన్స్. ఓకే, sysfs అన్నప్పుడు సిస్టమ్ డివైజెస్. ఓకే, ఈ ఫైల్ సిస్టమ్స్ కొన్ని చాలా ఇంపార్టెంట్ రా. ఏవేవంటే /dv, /etc, /mnt, /home, /opt, /bin, /user local bin. ఇవన్నీ చాలా కామన్. /var, /log కొంచెం అవి వస్తుంటాయి అనమాట, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంటాయి. కానీ బై హార్ట్ చేయాలందుకే అట్లీస్ట్ కమిట్ చేయండి.
ఓకే, అర్థమైంది కదా. యా సిస్ డైరెక్టరీ అనేసి ఇక్కడ ఉంది, ప్రాక్ అనేది ఈడ ఉంది. సి గ్రూప్స్ అన్నప్పుడు ఏంది ఈడ? సి గ్రూప్స్ అన్నప్పుడు ఏంది ఇది? కంట్రోల్ గ్రూప్ ఫీచర్స్ అనేది ఇది నేను చెప్తాను, డాకర్ లో మళ్ళీ యూస్ఫుల్ అవుతుంది ఇది. ఓకే, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే ఫర్ డాకర్, రైట్? ఓకే, టెంప్-ఎఫ్ఎస్ అన్నప్పుడు సో బేసికలీ ద టెంప్-ఎఫ్ఎస్ అన్నప్పుడు వర్చువల్ మెమరీ, డెవ్-పిటిఎస్ అన్నప్పుడు స్యూడో టెర్మినల్ డివైజెస్, సిస్-ఎఫ్ఎస్. ఓకే, క్లియర్ కదా? యా ఓకే, టెంప్-ఎఫ్ఎస్, డెవ్-పిటిఎస్, సిస్-ఎఫ్ఎస్, ప్రాక్, సి గ్రూప్స్. ఓకే, యా ఈటీసీ-ఎఫ్ఎస్ ట్యాబ్, దాని తర్వాత రిమూవల్ మీడియా మౌంట్ -T అనేసి ఇది ఉంది, ఈటీసీ ఎం ట్యాబ్. ఓకే, ఎస్ అన్న. ఓకే, సో ఇవేంటిది? బేసికలీ యాక్సెస్ టైం అన్నప్పుడు ఏ టైము కెన్ బి మోడిఫైడ్ విత్ -O ఆప్షన్, ఆటో. యాక్సెస్ టు డివైజెస్ కన్సోల్ అండ్ బ్లాక్ డివైజెస్ అంటే డివి. బైనరీస్ టు రన్ ఆన్ ఏ ఫైల్ సిస్టమ్ అంటే ఎక్సెక్. యూజర్ ఐడి అండ్ గ్రూప్ ఐడి బిట్స్, ఎస్ఐడి అండ్ జిఐడి బిట్స్. ఎస్ యా ఓకే, దాని తర్వాత అలౌస్ నాన్ రూట్ యూజర్స్ టు మౌంట్ దిస్ ఫైల్ సిస్టమ్ అన్నప్పుడు యూజర్. ఓకే, అసిన్క్రోనస్ రీడ్ అండ్ రైట్. ఓకే, క్లియరా? యా క్లియర్. వర్చువల్ ఫైల్ సిస్టమ్స్ అన్నప్పుడు టెంప్-ఎఫ్ఎస్ ర్యామ్ అండ్ స్వాప్ స్పేస్ రెండు కలిపి ఉంటాయి, డెవ్-పిటిఎస్, సిస్-ఎఫ్ఎస్, ప్రాక్, సి గ్రూప్స్. క్లియర్? ఓకే, దాని తర్వాత రిమూవబుల్ ఇంకోటి కామన్ ఫైల్ ఏంటంటే ఈటీసీ-ఎఫ్ఎస్ ట్యాబ్. ఓకే, యా ఆల్రైట్. రిమూవబుల్ మీడియాని కూడా మౌంట్ చేయొచ్చు, కానీ ఆ డివైస్ మనకు దొరకాలి ఫస్ట్. ఓకే, సో యూనిక్స్ లో అన్ని మౌంట్ చేయాలి కాబట్టి, ఓకే, ఫర్ రిమూవబుల్ మీడియా, it is mount -P ISO 660/device MNT. యా అంటే ఇలా మౌంట్ చేయండి. రిమూవబుల్ మీడియా అంటే లైక్ డిస్క్స్, సిడీస్ ఎక్సెట్రా. అర్థమైంది కదా? ఓకే, ఆల్ రైట్. యా, ఎస్ అన్న. నెక్స్ట్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ లో ఈటీసీ-ఎఫ్ఎస్ ట్యాబ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈటీసీ ఎం ట్యాబ్ అనేసి క్లియర్ గా అయిపోయింది, రైట్? ఓకే, అర్థమైంది కదా? ఆల్ రైట్. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ లో నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ వదిలేస్తాను రా ఇప్పుడు ఇంకా బేసికలీ. ఓకే, ఇది చాలు. సో ఇప్పుడు నెట్వర్కింగ్ లో మనం క్లియర్ గా నేర్చుకున్నాము, కానీ ఈ లాజికల్ వాల్యూమ్ మేనేజ్మెంట్ అనేది ఉంది ఇంకా. యా షూర్ అన్న. అవి మనం దాంతో జీ డిస్క్ తోటి చేయాలి కదా. లాజికల్ వాల్యూమ్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక 2-3 కలిపి ఒక సింగిల్ డ్రైవ్ చేయడం అన్నమాట. అదే అన్న, జీ డిస్క్ లో లాజికల్ దాంట్లో ఉండే, ఫిజికల్ లాజికల్ అని వచ్చింది. యా, ఫిజికల్ లాజికల్ ఏంది? దాంట్లో ఉండే అన్న ఒకటి ప్రైమరీయా ఏదో ఉండే అన్న. రేపు పండుగ. యా అన్న, రేపు పండుగ మొత్తం బిజీయా, లేకపోతే ఎప్పుడు ఫ్రీ అప్ అయిపోతారు దసరా పండుగల తర్వాత? ఇక కొంచెం బిజీ ఉంటా అన్న. బండి పూజ ఇట్లా అవన్నీ ఉంటాయి కదా, బండి పూజ తర్వాత ఇంట్లో పూజ ఇట్లా ఉంటుంది. యా అట్లా. ఓకే, రేపు ఒక్కరోజుకి సారీ అన్న. రేపు బండి పూజ చెయ్యి. యా ఓకే, ఎందుకంటే మీకు ఫాస్ట్ గా నేర్చుకుంటే మీరు మళ్ళా కరెక్ట్ టైం మీరు క్యాష్ చేయలేకపోతే అంత ఎఫర్ట్స్ అంతా డ్రైన్ అయిపోతాయి. ఈ ఇయర్ ఎండ్ అంతా కంప్లీట్ అయిపోవాలరా మొత్తం.
దట్ ఈస్ అవునన్నా. మై ఆబ్జెక్ట్. యా అన్న, ఓకే నేను బిజీ ఉన్నా కూడా అది ఎఫ్ డిస్క్ది కంప్లీట్ చేసిన అన్న మొన్న. ఓకే నేను ఇది యా పంపిస్తాను. ఓకే యా రిషి గారు ఉంటే మరి మేము కంటిన్యూ అయిపోతూనే ఉంటాం మరి ఈ రోజు. ఓకే వాడు వచ్చి ఇవాళ. మళ్ళీ కాల్ చేసి అనుకో మేము కంటిన్యూ అవుతాము. వీడియోలు చూడండి. ఓకే ఓకే అన్న, సరే ఈ సరే అన్న. వీడియోలు నీకు ఉంటాయా? నువ్వు అప్లోడ్ చేయగలుగుతావా? దీన్ని చేయలేవా? యూట్యూబ్లోనా అన్న? ఆ, చేస్తాను. అంటే అది చేయగలుగుతావా? మీదే రికార్డ్ అవుతున్నది, మీ దగ్గరనే రికార్డ్ అవుతుంది, బట్ వస్తుంది. ఓకే యా ఒకవేళ చేస్తే నా అకౌంట్ కి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తావు ఒకసారి. నీ దగ్గర ఉన్న వీడియోస్ చేద్దాము. ఓకే అన్ని ఇళ్ళనే ఉన్నాయి అన్న, అన్ని లైక్ ఇండనే ఉన్నాయా? ఓకే సరే స్కైప్లోనే ఇప్పుడైతే ఉన్నాయి. లాజికల్ వాల్యూమ్ మేనేజ్మెంట్ ఉంది, కానీ ఇది ఒకటికి 3 సార్లు చేసి ఒక పెద్ద ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తేనే మనకి ఏమన్నా బతుకు తెరువులకి మన అవుతుందిరా. ఓకే బాయ్. యా అన్న, హ్యాపీ దసరా అన్న. బాయ్. థ్యాంక్ యూ అన్న. అన్న థ్యాంక్ యూ అన్న. బాయ్ బాయ్. సరే థ్యాంక్స్. బాయ్ అన్న.